ఓం శాంతి ఎస్టేట్స్ ఈ పేరు వినగానే మనకు అర్థమవుతుంది అందరూ ఆనందంగా ఉండడమే వీరి ఉద్దేశం అని. అది నిజమే. వ్యాపారం అనేది మేము సంపాదించి ఆనందంగా ఉండడానికే కాకుండా మా దగ్గర పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసిన వారు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాపారాన్ని ప్రారంభించామన్నారు. వీరు బెంగళూరులో వెంచర్లు వేసి వాటిని రికార్డు టైంలో పూర్తి చేసి వీరు లాభాలు సంపాదించడమే కాకుండా కస్టమర్స్ కూడా లాభాలు సంపాదించి పెట్టారు. కస్టమర్స్ పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు పెరిగి ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఓం శాంతి వారు కొత్త వెంచర్ హైదరాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్ల దగ్గరలో శ్రీశైలం హైవే మీదుగా తుక్కుగూడ, మహేశ్వరం, కందకూరు, కడతాల కుడివైపు మాదారం చౌరాస్తా, ఎడమ పక్క సాలాపూర్ విలేజ్ దీనికి ఆనుకొని వారు వెంచర్ వేయడం జరిగింది. మరి వీరి వెంచర్ ఇక్కడ ప్రారంభించడానికి కారణమేంటో తెలుసుకుందామా? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి మన హైదరాబాద్ నగరం. అన్ని నగరాల కంటే ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేరు సంపాదించగలిగింది. దీనివల్ల ఓం శాంతి వారు హైదరాబాద్ లో తమ వెంచర్ ని వేయాలని నిర్ణయించుకున్నారు. సరే, ఎక్కడ వేయాలి, ఎక్కడ అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది, ఏ ఏరియాలో వేస్తే మన దగ్గర కొన్న కస్టమర్స్ కి లాభాలు వస్తాయని ఆలోచిస్తే శంషాబాద్ ఏరియా అభివృద్ధి చెందబడుతుంది అని నిర్ణయించబడింది. ఇలా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి అంటే, అభివృద్ధి చెందిన దేశాల్ని గమనిస్తే అంతర్జాతీయ విమానాశ్రమానికి చేరువలో ఉండే ప్రాంతాలు ప్రగతి పదంలో దూసుకు వెళ్లాయి. ఆకాశాన్ని అంటే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. ఐటీ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు విమానాశ్రయం చేరువలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించడమే దీనికి కారణం. దీని ఫలితంగానే ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వందలాది మంది ఉద్యోగులు ఒకచోట పనిచేస్తేనే కదా సొంత ఇంటి గురించి ఆలోచనలు మొదలుపెట్టేది. శ్రీశైలం హైవే దగ్గర శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం వల్ల ఈ హైవే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కారణం, ఎన్నో బహుళజాతి సంస్థలు వారి కార్యాలయాల్ని ప్రారంభించడానికి స్థలాన్ని కొనుగోలు చేస్తున్నాయి, కొన్ని కట్టడాలు ప్రారంభిస్తున్నాయి. అవేంటో చూద్దాం. 450 ఎకరాల్లో రాజీవ్ గాంధీ నానోటెక్ పార్క్, ఐటీఈఎస్ సేజ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందు ప్రోనెక్స్, బ్రాహ్మణి ఇన్ఫ్రా, రహేజా వంటి సంస్థలు వాటిని అభివృద్ధి చేస్తున్నాయి. ఇందు ప్రాజెక్ట్స్ అయితే పాయింట్ ఇందు పనుల్ని ప్రారంభించింది. 5500 ఎకరాల్లో నిర్మించే హార్డ్వేర్ పార్కులో పలు సంస్థలు పుట్టుకొస్తున్నాయి. హెచ్సిఎల్ మైండ్ స్పేస్, టాటా టెలి సర్వీసెస్, స్టార్ హోటల్స్ ఇలా ఎన్నో సంస్థలు ఇందులో స్థలాలు కొనుగోలు చేశాయి. 1280 ఎకరాలలో ఫ్యాబ్ సిటీ, దానికి ఆపోజిట్ లో 200 ఎకరాలలో గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, 2800 కోట్లతో గోల్డ్ స్టోన్ సోలార్ ఫ్యాబ్, 900 కోట్లతో టైటాన్ ఎనర్జెటిక్ కంపెనీ. అంతేకాకుండా కెనడాకు చెందిన ఎంబెడెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ ఫ్యాబ్ సిటీలో 70 ఎకరాల స్థలం కావాలి అంటూ దరఖాస్తు చేసుకుంది. $2 బిలియన్ల పెట్టుబడితో హిందుస్థాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తమ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చౌక ధరలకు సీడీలను, డివిడీలను అందజేసే మౌసర్ బేర్ సంస్థ ఒక యూనిట్ ఏర్పాటు చేయాలి అని కృత నిశ్చయంతో ఉంది. ఈ సంస్థకు 100 ఎకరాలు కేటాయించారు. ఈ అధికార బృందం ఫ్యాబ్ సిటీని సందర్శించి సుమారు 2000 కోట్ల పెట్టుబడితో యూనిట్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చిన్న చితక సంస్థలతో పాటు ఎకరాలలో నిర్మించే కంపెనీలు 30కి పైగా ఫ్యాబ్ సిటీలో ఏర్పాటు కానున్నాయి. కడతాలలో ముచ్చర్ల ఐటీ పార్క్, మరో 2 సంవత్సరాలలో జార్జియాటిక్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం మొదలు కానుంది. వీటి అన్నిటితో పాటు ఆసియాలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కును శ్రీశైలం జాతీయ రహదారిలో ఏర్పాటు చేస్తున్నారు. చూశారుగా, భవిష్యత్తులో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే ప్రాంతంగా శ్రీశైలం రహదారి రూపాంతరం చెందబోతుంది. 3 ఐటీ సేజ్లు, 6 ఆధునిక టౌన్షిప్లతో ఈ ప్రాంతం కళకళలాడనుంది. అంతర్జాతీయ విమానాశ్రమానికి 25 కిలోమీటర్ల తర్వాత ఫ్రీ జోన్ లో ఉన్న ఏరియా కడతాల్. అందుకే అందరి దృష్టి కడతాల్ ఏరియాపై ఉంది. దీనికి కారణం, హడా నామ్స్ ప్రకారం 25 కిలోమీటర్ల వరకు 5 జోన్లుగా విభజించడం జరిగింది. 1 బయో కన్జర్వేషన్ జోన్. ఈ జోన్ ని గ్రీన్ బెల్ట్ అంటారు. ఇక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదు. 2 రిక్ క్రియేషన్ జోన్. ఇందులో 10% ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 90% ల్యాండ్ లో గ్రీనరీ పెంచాలి. 3వ జోన్ లో రేంజ్ జోన్. ఇందులో 20% ల్యాండ్ జోన్ కన్స్ట్రక్షన్ చేయాలి. 80% గ్రీనరీ పెంచాలి. 4 మీడియం రేంజ్ జోన్, 5 హై రేంజ్ జోన్. ఇక్కడ వరకు హడా నిబంధనల ప్రకారం
కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది దాటిన తర్వాతే కడతాల్. ఇది ఫ్రీ జోన్. ఇందులో ఏ నిబంధనలు లేవు. 100% ల్యాండ్ ను ఉపయోగించుకోవచ్చు. కడతాల్ కి 4 కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాత జార్జియాటిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఓషన్ పార్క్, ఓం శాంతి, బటర్ఫ్లై వంటి వెంచర్లు 400 ఎకరాల్లో ఏర్పాటవుతున్నాయి. అంతేకాక 150 కంపెనీలు తమ వెంచర్లని ఇక్కడ ప్రారంభించాయి. దీంతో ఈ ఏరియాలో ఉండే స్థలాలకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. ఈ వెంచర్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమనగళ్లలో 2 SEZలు శాంక్షన్ అయ్యాయి. ఇక భవిష్యత్తులో ఈ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభమయ్యేప్పటికీ ఈ స్థలాలు డిమాండ్ ఎలా ఉంటుందో ఊహించండి. వీటి రేట్లు ఆకాశాన్ని అంటుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే ఓం శాంతి రియల్ ఎస్టేట్స్ వారు ఇక్కడ వెంచర్ వేస్తే భవిష్యత్తులో మంచి రేట్లు పెరిగి కస్టమర్స్ కి లాభాలు తెచ్చిపెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ వెంచర్ ప్రారంభించారు. ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యత: ముచ్చెర్ల ఐటీ పార్క్ కి అతి దగ్గరలో ఉండడం, ఇక్కడ నుండి 25 నిమిషాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు, 2500 ఇండ్లకి దగ్గరలో ఉండడం, ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఆర్టీసీ బస్ సౌకర్యం కలిగి ఉండడం, ఆర్టీసీ బస్ పోయే రోడ్డుకి ఆనుకొని ఈ వెంచర్ ఉండడం, ఈ వెంచర్ కి పక్కనే 150 వెంచర్లు ఉండడం, పార్కింగ్ కి ప్రత్యేకంగా ఖాళీ స్థలం ఏర్పాటు, క్లియర్ డాక్యుమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ వెంచర్ గురించి ఓం శాంతి మేనేజింగ్ పార్ట్నర్ డి రమేష్ గారి మాటల్లో విందాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రమేష్ దుంతా. మేము అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో మా వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మేము వెంచర్ స్టార్ట్ చేశాం. రేటు కూడా చాలా తక్కువ రేటుతో, ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ చరిత్రలో దొరకనటువంటి రేటు తక్కువ ధరకు మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోగలరని మనవి. ఇంకోటి, మా ఫర్మ్ ఓం శాంతి ఎస్టేట్ ఫర్మ్ లక్ష్యమే మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండే ధరలతో ప్లాట్లు ఇవ్వడం మా యొక్క లక్ష్యం. అది కూడా మా విలువలతో కూడుకున్న డెవలప్మెంట్స్ తో, ఆల్ డెవలప్మెంట్స్ తో చేశాం. ఫస్ట్ ఏదైతుందో ఫస్ట్ వెంచర్ కంప్లీట్ చేశాం, ఇప్పుడు వచ్చే సెకండ్ వెంచర్. కాబట్టి ఇందులో కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఈ యొక్క అందుబాటులో ఉన్న ప్లాట్లని మీకు అందుబాటులో ఎకనామీగా మేము వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి వారి వెంచర్ గురించి వారి కస్టమర్ మాటల్లోనే విందాం. I'm Suman Kumar Singh, working in Air Force Begumpet. So I have contacted this Om Shanti Real Estate through advertisement of paper only. So there is very reliable company. I have purchased one plot and I also introduced my sister, friends and all. It's a very good company and venture is also good, site is also good. This document and results is very good, genuine and results. So he is also one of my friend. I am also introducing him. He is also going to purchase plot. మరి ఇప్పటికైనా అర్థమైందా ఓం శాంతిలో ఫ్లాట్లు కొనుగోలు చేయడం మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? ఇప్పుడు కొనుగోలు చేయండి, భవిష్యత్తులో ఆనందంగా ఉండండి. వీరి అడ్రస్ ఓం శాంతి ఎస్టేట్స్ 3-6-258/B, above famous tailors, first floor, near ICICI Bank, హిమాయత్ నగర్, హైదరాబాద్ 5,29,000.